హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. చాలా మంది అపార్ ఐడి అపార్ ఇది మ్యాండేటరా, ఇది లేకపోతే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. సో అపార్ గురించి దాంతోపాటు ఎన్టీఏ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అదేంటంటే ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమని చెప్పేసి ఈ రెండు పాయింట్ల పైన మీకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అపార్ పైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. సో ఫస్ట్ అయితే ఈ అపార్కి సంబంధించి ఓన్లీ అది ఎంబీబీఎస్కి సంబంధించిందో లేకపోతే పీజీ నీట్కి సంబంధించిందో ఇంజనీరింగ్ సంబంధించిందో కాదు, అందరు కూడా చేసుకోవాలి. డిజీ లాకర్ అంటే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. డిజీ లాకర్ అంటే ఏంటి? మన సర్టిఫికెట్స్ అన్ని కూడా ఒక లాకర్లో పెట్టేసుకోవడానికి ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో ఈ అపార్ ఐడి అనేది కూడా అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిన అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనకు సేవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక స్కీమ్. ఇది వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి. అంటే ఒక్క స్టూడెంట్ ఐడి పైన మీ ఏ యూనివర్సిటీలో చదివారు, మీ 10th క్లాస్ మెమో, మీ ఇంటర్మీడియట్ మెమో, మీకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. ఈ అపార్ ఐడి అనేది రెండు విధాలుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి స్టూడెంట్ చేసుకోవచ్చు, ఇంకొకటి వచ్చేసి ఇన్స్టిట్యూషన్. అంటే మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో అయితే చేస్తున్నారో ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కనుక అపార్తోని టైఅప్ అయితే డైరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు, మీకు సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ యూనివర్సిటీ దగ్గర లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ దగ్గర మీకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, మీ అపార్ ఐడికి వాళ్ళు లింక్ చేస్తారు. ఆటోమేటిక్గా మీ ఏదైతే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఉందో అదంతా కూడా అపార్కి లింక్ అయి ఉంటుంది. సో దాన్ని చేసుకోవచ్చు. దీన్ని డిజీ లాకర్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అపార్ ఐడి అనేది మ్యాండేటరీ, అపార్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది మ్యాండేటరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఏ విధంగా అవుతాయి అనేది మీకు ఇప్పుడు నేను ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్ చెప్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి అపార్ ఐడి అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఇండియన్ అయితే కంపల్సరీగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కొంతమంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది వచ్చేసి ఇండియాలో చదువుకుంటా ఉంటారు, వాళ్ళకైతే అవసరం ఏం లేదు. సో ఇక ఈ అపార్ ఐడితో పాటు ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకన్నా నేను ఇప్పుడు నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, నాది బీటెక్ కూడా అయిపోయింది, నాది ఎంబీబీఎస్ కూడా అయిపోయింది, నేను ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే ఎస్ పక్కా ఖచ్చితంగా అందరు చేసుకోవాల్సిందే. ఎలా చేసుకోవాలంటే నాకు ఎస్ఎస్సి మెమో ఉంది, నా ఎస్ఎస్సి మెమోలో జైపాల్ ఎల్ అని ఉందా, జైపాల్ లాండే అని ఉందా, జైపాల్ రెడ్డి అని ఉందా, జైపాల్ స్పేస్ ఉందా, ఇలా ప్రతి ఒక్కటి కూడా లెటర్ టు లెటర్ కరెక్ట్గా వెరిఫై చేసుకొని స్పేసెస్ కానీ ఏది కానీ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మీ ఎస్ఎస్సి మెమోలో నేమ్ ఎలా అయితే ఉందో యాజ్ చీజ్గా అదే మీ ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోండి. లేదన్నా నేను ఎస్ఎస్సి మెమోని చేసుకుంటాను, ఎస్ఎస్సి మెమో అప్డేట్ చేయడానికి కుదరదు. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ నేమ్ అయితే ఉందో, నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సర్ నేమ్ ముందుందా, వెనుకుందా, ఫ్రంట్ ఉంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డు కూడా ఊరికే అప్డేట్ చేసుకోవడానికి దానికి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒకసారి అప్డేట్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ అప్డేట్కి కొంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఆధార్ అప్డేట్తో పాటు ఈ ఆధార్కి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి, అంటే మీకు ఏదైతే పర్సనల్ మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడిని, మొబైల్ నెంబర్ని లింక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా రేపు పొద్దున నీట్ అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తేనే మనం చేయడానికి కుదురుతుంది. సో ఆధార్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ఆ అప్లికేషన్ చేయడానికి కానీ గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ పథకాలకు కానీ ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో రేపు పొద్దున మనకి ఈ అపార్ ఐడి అనేది అంత ఇంపార్టెంట్ కాబోతుంది. కాబట్టి సో వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అన్న పాయింట్ ఆఫ్ లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి స్కీమ్. సో ఏం లేదు, మన అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంతా కూడా మనం అపార్లో కనుక పొందుపరుచుకున్నట్లయితే రేపు పొద్దున వెరిఫికేషన్ అంటే వేరే ఎక్కడైనా జాబ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫారిన్ యూనివర్సిటీలో కానీ, లేకపోతే ఈవెన్ ఇండియాలోనే సరే ఎక్కడైనా మనం చదువుకున్నామా లేదా అనేది వెరిఫై చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ అపార్ ఐడి ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే త్రూ ఇన్స్టిట్యూషన్. ఒకవేళ ఇన్స్టిట్యూషన్ కనుక అపార్ ఐడికి సంబంధించినటువంటి వెబ్సైట్కి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి లింక్ చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళు చేస్తారు, లేకపోతే స్టూడెంట్ కూడా చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎన్నో వీడియోలు షేర్ చేస్తాను. ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ని ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి. మీ ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఎందుకంటే నీట్ అప్లికేషన్ త్వరలోనే ఉంది. నీట్ కావచ్చు, ఈ పాస్ కావచ్చు, చాలా అప్లికేషన్స్ అండి. ఇక రానున్న తరుణం అంతా కూడా కేవలం ఆధార్ని డిపెండ్ చేసుకునే ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ని అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు
అపార్ ఐడికి సంబంధించి ఏమైనా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్స్ బేస్ చేసుకుని ఈ అపార్ ఐడికి సంబంధించి అపార్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో మళ్ళీ ఇంకొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.